కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవరు ఓ యేసువా. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవరు ఓ యేసువా. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువను. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువను. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. పాట పాడుతున్నాం. 425, 422, 425, 422. నేను ఘోర పాపినని పాట పాడుతున్నాను. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. ఆదము హవ్వలందున ఏదెనులోనే పొందిన, ఆదము హవ్వలందున ఏదెనులోనే పొందిన
ఆది దోషము అంటి నుండేనయ్యా, దాన్ని నిర్మూలించు మేసయ్యా. ఆది దోషము అంటి నుండేనయ్యా, దాన్ని నిర్మూలించు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే, నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహరింపుము. పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహరింపుము. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, సత్యము లేకనే చచ్చిన వాడను, నన్ను జీవింపజేయు మేసయ్యా. సత్యము లేకనే చచ్చిన వాడను, నన్ను జీవింపజేయు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము. పాపములు దాచుకొంటిని, శాపమును గూర్చుకొంటిని, పాపములు దాచుకొంటిని, శాపమును గూర్చుకొంటిని, ఆపద గుర్తించ లేకనే గడిపితిని, తాపు చేరి నీయుము. ఆపద గుర్తించ లేకనే గడిపితిని, తాపు చేరితి ప్రాపు నీయుము. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. చేరి వేడుచుంటిని క్షమించుము.
అరికాలు మొదలు కొనితల వరకు స్వస్థత లేఖను. అరికాలు మొదలు కొనితల వరకు స్వస్థత లేఖను. అచ్చి పుండ్లు గాయ మూలతోనే సయ్య వచ్చి నీ ప్రాపున చేరితి. అచ్చి పుండ్లు గాయ మూలతోనే సయ్య వచ్చి నీ ప్రాపున చేరితి. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. లోకానందాయంద మందునా వికాతో వీక్షింపనేగితి. లోకానందాయంద మందునా వికాతో వీక్షింపనేగితి. దావీదు వలె బత్షెబబారిలో నుండి దేవా విమోచించు మేసయ్యా. దావీదు వలె బత్షెబబారిలో నుండి దేవా విమోచించు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ఎన్నెన్నో మార్లు నీ సన్నిధిన్ నేను విడచి తెంచితి. ఎన్నెన్నో మార్లు నీ సన్నిధి నేను విడచి తెంచితి. యోనా వలె మీనా గర్భములో నుండి నన్ను నీ దరి చేర్చు మేసయ్యా. యోనా వలె మీనా గర్భములో నుండి నన్ను నీ దరి చేర్చు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నాలుగు వందల 29వ పాట పాడుకుందాం. 429, 426. 429, 426. ఇంకా పాద అయితే 366. చేసి గమనించండి. 429, 426, 429, 426. పాపిని నేను తప్పితి.
పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ప్రభువా పాపిని రక్షించుటకు నీ కరుణించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేను? దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేను? పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. జీవము నివ్వా వచ్చితివి, చచ్చియుంటి నేను. జీవము నివ్వా వచ్చితివి, చచ్చియుంటి నేను. బంధింపబడితిని మరణ బంధముతో, విడిపించెడి వారెవరు? బంధింపబడితిని మరణ బంధముతో, విడిపించెడి వారెవరు? పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. స్వంత నీతితో నిండిన పనులు, పరిపుణ్య కార్యములు. స్వంత నీతితో నిండిన పనులు, పరిపుణ్య కార్యములు. ఆచారములతో సిగ్గుకొన్నాను, తప్పించెడి వారెవరు? ఆచారములతో సిగ్గుకొన్నాను, తప్పించెడి వారెవరు? పాపిని నేను
తప్పితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. రక్తము కార్చి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. రక్తము కార్చి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు దయాళుడవీవు, కృంగి వచ్చుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడవీవు, కృంగి వచ్చుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణ కర్తవీవే. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణ కర్తవీవే. పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. దయచేసి అందరూ లేచి బైబిల్ పల్లవి వాడదాం. లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. కూర్చోండి దయచేసి. మన మధ్యన సైమన్ బ్రదర్ ఉన్నారు, కడప నుంచి వాక్యం అందిస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, ఈ సమయంలో దీనులమై తగ్గించుకొని మీ పాసనికి వస్తా ఉన్నాం. మమ్మను కనికరించుము, మాతో మాట్లాడుము. మేము సరిచేయబడిన వారమై నూతన సంవత్సరములో ప్రవేశించులాగున మమ్మను మీరు సిద్ధపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనం పాడిన ఫస్ట్ పాట ఏంటి? చెప్పండి. గుర్తులేదా? ఇప్పుడు ఈ సంవత్సరంలో జనవరిలో కాదు, ఈరోజు. ఇప్పుడు మనం ఎన్ని పాటలు పాడుకున్నాం? 3 పాటలు పాడుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ పాట ఏంటి అంటున్నా. గుర్తులేదా? ఫస్ట్ ఓకే. ఫస్ట్ పాట పాడే టయానికి మేము రాలేదు బ్రదర్ అంటారా? కొంతమంది అట్లా అంటారే. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఏం పాట పాడుకున్నాం? దయగాల యేసు పాపికాశ్రయుడు అని పాడుకున్నాం. మనకు ఫస్ట్ పాటే గుర్తు లేకుంటే ఇంక ఈ సంవత్సరం అంతా ఏం గుర్తుండి ఉంటుంది? ఈ సంవత్సరం అంతా గుర్తు లేకుంటే మనం చేసినవి ఏమన్నా ఉంటే దేవునికి వ్యతిరేకంగా అవేం గుర్తుంటాయి? దాన్ని ఏం ఒప్పుకుంటాం ఇప్పుడు దేవుని దగ్గర? దేవుడా నువ్వే చూసుకో, నువ్వే కడిగేసుకో అని చెప్దామా? అంతేనా మనం చెప్పాల్సింది? సరే, అంటే తప్పేం లేదు. సంవత్సరం ఆఖరి కాబట్టి చాలా టెన్షన్గా వచ్చి ఉంటాము. ఆ టెన్షన్లో మనకు మళ్ళీ చెప్పిన తర్వాత గుర్తొచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఫస్ట్ పాట ఏంటో గుర్తొచ్చిందా అందరికీ? ఓకే. ఇంతకు పాడినామా లేదా అనేది డౌట్ లేకుండా గుర్తొచ్చింది కదా. ఓకే. ఆ టెన్షన్లో కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా. ఉన్నట్లుండి అడిగితే ఏబిసిలు ఎన్ని చెప్పు. ఉన్నట్లుండి అడిగితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఏంది నన్ను ప్రశ్న అడుగుతున్నాడే అన్నట్టు బ్లాక్ అయిపోతుంది కదా. అంటే ఏబిసిలు అన్నీ వచ్చు చెప్పి ఇప్పుడు మైక్ ఇస్తే అన్నీ చెప్తాడు పిల్లాడు, కానీ ఉన్నట్టుండి అడిగితే చెప్పలేం కదా. సరే, జస్ట్ మీరు మేల్కొని ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఆ ప్రశ్న అడిగాను. ఏం ఇబ్బంది లేదు. సరే, మన వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? వాచ్ నైట్ సర్వీస్కి వచ్చినాం కదా. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి? ఒప్పుకోలు. వాచ్ నైట్ సర్వీస్ అంటే రాత్రంతా దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇక్కడికి వచ్చినాం కొద్ది సమయం. మనం ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఒప్పుకోలు. ఏం చేస్తున్నాం? ఒప్పుకోలు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఈరోజు 31 డిసెంబర్ కదా, ఈరోజు వరకు చేసిన పాపాలన్నీ ఏం చేయాలా? ఒప్పుకోవాలా. కాబట్టి అట్లా ఒప్పుకుంటా పోతే ఎన్నో తేదీ వరకు ఉంటుంది? మళ్ళా 31 వరకు వస్తుంది మన కొద్ది మందికే. అట్లా కాదు కానీ, అంటే దేవుడు మనకు ఏదైతే
మన మీద దోషారోపణ, నేరారోపణ చేస్తాడో మన హృదయంలో, మన మనస్సాక్షిలో ఏదైతే చూపిస్తాడో దాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దేవుడు చూపిస్తున్నాడు అంటే ఏమని అర్థం అంటే దాన్ని అది మన హృదయంలో ఉండి తీసివేయబడలేదు లేదా క్షమింపబడలేదు అని అర్థం. ఏదైనా మరీ మాటి మాటికి మనకు గుర్తొస్తా ఉంది అంటే అది క్షమింపబడలేదు అని అర్థం. దాన్ని ఒప్పుకోవాలి. ఎట్లా ఒప్పుకోవాలా? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. యేసు ప్రభు చెప్పినాడు కదా, ఇందాక మనం చదివినాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ఏం చేసినాడు? ప్రకటించ మొదలు పెట్టినాడు అని రాయబడి. ఇక్కడ మనం మాట్లాడే మాట, ధ్యానం చేసే మాట ఏంటంటే మారు మనస్సు అనే మాటను మనం ధ్యానం చేస్తాం. మనస్సు ఇప్పుడు పశ్చాత్తాపం లేదా ఒప్పుకోవడం అంటే ఏంటంటే మన మనస్సును మనం మార్చుకోవడం. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడుతా ఉన్నాను, నా మనసు ఏం మార్చుకోవాలా? అబద్ధాలు ఆడకుండా ఉండడానికి నా మనసును మార్చుకోవాలి. అది మారు మనస్సు అంటే. ఏ విషయంలో అయినా, ఇప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉందనుకోండి, దాన్ని నేను మార్చుకోవాలి. అది మారు మనస్సు. మారు మనసు పొందినావా అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. ఏంటి కొంతమందికి మారు మనసు అంటే ఏంటో పొందినాం, ఆడ ముంచినారు అంటారు. ఏంది? బాప్తీసం తీసుకోవడమే మారు మనసు అని కొంతమంది అనుకుంటారు. అది కాదు. కానీ మనసు మారాలి, జీవితం మారాలి, మనం ప్రవర్ధన మారాల, మాటలు మారాల, మన క్రియలు మారాల, మన నడవడిక మారాలి. అదే మారు మనసు అంటే. సరే, యేసు ప్రభువే దేని గురించి బోధిస్తా ఉన్నాడు ఇక్కడ? మారు మనస్సు గురించి బోధిస్తా ఉన్నాడు. సరే, ఈ మారు మనస్సు అనేది ఎవరికి అవసరం? ఎవరికి బోధించినాడు యేసు ప్రభు? పక్కాగా వాక్యం తెలిసిన వాళ్ళకు, యూదులకు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళకు చెప్తా ఉన్నాడు. మీరేం చేయండి? పరలోక రాజ్యము సమీపించింది గనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా యేసుప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు మారు మనసు పొందండి. ఏ విషయంలో మారు మనసు పొందాలా మనం? చాలా విషయాలు ఉన్నాయి. మనిషిగా ప్రతి మనిషి ఎవరైనా సరే పాపపు స్వభావం అనేది ఉంటుంది మనలో. ఏం స్వభావం? పాపపు స్వభావం. ఇప్పుడు చిన్న పిల్లవాడు, పాపపు స్వభావం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పాకే పిల్లవాడు అంటే 1 year లోపు పిల్లవాడు, అబ్బాయి కానీ అమ్మాయి ఎవరైనా సరే. ఇప్పుడు బయట మట్టిలో విడిచిపెడితే ఏం చేస్తారు వాళ్ళు? మట్టి తింటారు. తిన్న తర్వాత రేయ్ మట్టి తినకూడదు అన్నామంటే ఏమంటారు? మాటలు రావు, ఏం చెప్తారు వాళ్ళు? అంటారు. అంటే తలకాయ అడ్డం ఊపుతారంటే తినలేదు అని చెప్తారు వాళ్ళ సైగలతో. అదేం స్వభావం? పాపపు స్వభావం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినారా? ఒరే ఎవరన్నా నువ్వు మట్టి తిన్నా కానీ తినలేదని చెప్పు అని చెప్తారా? అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఎవరైనా చెప్తారా అట్లా? ఎవరు చెప్పరు. ఎట్లా వచ్చింది అది? ఆ స్వభావం అట్లా, పాపపు స్వభావం ఉంది కాబట్టి దాన్ని చేయగలుగుతా ఉన్నాడు, అట్లా చెప్పగలుగుతా ఉన్నాడు. ఆ స్వభావం మనల్ని ఏం చేయడానికి ప్రేరేపిస్తుంది అంటే పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఒక్కొక్కటి చేసుకుంటా పోతాం. మనం ఈ సంవత్సరం అంతట్లో అంటే ఈ 24 కదా, ఇంకా 24లోనే ఉన్నాం. జనవరి 1వ తారీఖు నుండి ఈ రోజు ఇప్పటి వరకు ఇంకా 2 గంటల టైం ఉంది, 1.5 గంట టైం ఉంది కదా. ఇంతవరకు విగ్రహారాధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పూజ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. చాలా చాలా మంచి వాళ్ళు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను.
మీకు ఇష్టమైంది ఏదైనా ఉందా? ఈ సంవత్సరంలో అది దొరికిందా? అది తిండి గావచ్చు, బట్టలు గావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం గావచ్చు, ఏదైనా గావచ్చు. దొరికిందా? వింటున్నారా? దొరికిందా లేదా? దొరకలేదా? ఇర సం ఈ 25లో దొరుకుతుందేమోలే. ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందా? కొంతమంది బంగారంటే ఇష్టం. కొంతమందికి పూలంటే ఇష్టం. కొంతమందికి ఏదో ఒకటి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలంటే ఇష్టం. కొంతమంది అట్లా ఏదో ఒకటి ఇష్టం ఉంటాయి గదా! ఇష్టం ఉందా? ఇష్టమైంది ఏదన్నా. నాకు కావాల్సింది ఇది ఉంది అనే కోరిక ఉందిగా లోపల. ఆ! అదే విగ్రహారాధన. మాకు కోరిక ఉందంటే తల ఊపుతున్నారు అందరూ. అదే విగ్రహారాధన. అంటే ఒకవేళ నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. దేవుని కంటే నీ కొడుకును గాని, కూతురును గాని ఎక్కువగా ప్రేమించిన అదే విగ్రహారాధన. ఇప్పుడేమో అందరూ చెప్పినారు మేమేం విగ్రహారాధన చేయలే జనవరి నుంచి 31 వరకని. ఇప్పుడు చెప్పండి. చేయలేదా? చేసినారా? ఖచ్చితంగా చేసినారు. నువ్వెట్లా బ్రదర్ మా ఇంటికొచ్చి చూసినావా ఏమన్నా అంటే, ఖచ్చితంగా చేసి ఉంటారు. ఎందుకంటే అది మానవ స్వభావం. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక దాంట్లో మనం దేవునికంటే ఫస్ట్ స్థానం ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడో చోట, అన్ని రోజులని కాదు, అన్ని చోట్లని కాదు, అన్ని విషయాల్లోని కాదు, ఏదో ఒక చోట ఖచ్చితంగా దేవునికంటే మనం ఏదో ఒక దానికి ప్రాముఖ్యత లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటాం. దాన్నే ఏమంటారు? నువ్వు ఆడ పోయి విగ్రహాలు చేసిన ఒకటే, దీనికి ఫస్ట్ స్థానం ఇచ్చిన ఒకటే. ఈక్వల్. సరే. మనం ఎక్కడున్నాం? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? మారు మనస్సు గురించి చెప్తా ఉన్నాడు. అసలు మారు మనసు అంటే ఏంటి? మనం మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అర్థమైంది కదా మనకు. మనస్సును ఏం చేయడం? మార్చుకోవడం. ఇప్పుడు విగ్రహారాధన చేస్తా ఉండే వాళ్ళు మనసు మార్చుకొని చేయకుండా ఉండడం. దాన్నే మారు మనస్సు అంటాం. అది యేసు ప్రభు ఎవరికి చెప్పినాడు? ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళకి చెప్పినాడు. సరే అది యేసు ప్రభు వచ్చిన తర్వాత కొద్దిగా ఈజీగా ఉండింది. అంతకుముందు అంటే దేవుని విషయంలో దేవుడు ఎట్లా ఉన్నాడు? దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు ఈ మారు మనసు విషయంలో? అంటే దేవుని మైండ్‌లో ఈ మారు మనసు అంటే ఏముంది? ఏంటి? అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీయండి. అందరూ కలిసి చదువుకుందాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇది ఆహ్, దేవుడే మారుమనసు పొందినాడు. ఏమని? దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. బాధపడినాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏడ్చినాడు. ఎక్కడ? బయట కాదు. హృదయంలో. ఎందుకు? నరులను చేసినందుకు. వాళ్ళు ఏం చేసినారు? అదంతా మనకు తెలిసిన విషయమే. అంటే ఆదాము ఎట్లా తప్పిపోయినాడో ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా! కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే మనకు ఆయన మారు మనసు పొందడం అంటే నరులను చేసినందుకు చాలా హృదయంలో ఏం చేసినాడు? ఏమైందంట? నొచ్చుకున్నాడంట. ఇంకొక మాట సంతాపము నొంది అని అంతే అక్కడ. ఏం నొంది? సంతాపము నొంది. హృదయంలో సంతాపం నొందినాడు. అబ్బా అని మూలిగినాడు. ఎంత పని అయిపోయింది ఈ మానవులను చేసి నేను చాలా పొరపాటు చేసినానేమో
అని అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. అలాంటి మనసు మనకు కావాలి. ఇప్పుడు మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మనం చేసి ఉంటాం కదా, దాని విషయంలో మనం ఏం కావాలంటే ఇప్పుడు సంతాపం నొందాలి, లేదా మన హృదయం నొచ్చుకోవాలి. ప్రభువా, నేను అట్లా చేయకోకుంటే బాగుండు కదా, అయ్యో ఎందుకు చేసినాను ఇది అని. ఇప్పుడు అర్థమైందా? మారు మనసు అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మారు మనసు అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు ఏం చెప్పినాడు? మారు మనసు అంటే మన మనస్సును ఏం చేయాలా? మార్చుకోవాలి. ఒకవేళ నీకు వాక్య జ్ఞానం తెలిసి ఉండొచ్చు, ఏదైనా తెలిసి ఉండొచ్చు. అక్కడ యేసు ప్రభు చెప్పింది ఎవరికి? ఆ ధర్మశాస్త్రం ఎరిగిన యూదులకు చెప్పిన వాళ్ళకే మారు మనసు అవసరమైంది. ఇప్పుడు చాలామంది మనం బయట అన్యులకు చెప్తా ఉంటాం ఈ మాటలు. ప్రయాసపడి కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్తా. వాళ్ళకు కూడా అవసరమే, మనకు కూడా అవసరమే. మారు మనసు అనేది ప్రతి విషయంలో, అంటే ఒక విషయాన్ని మనం జయించగలిగితే, ఇప్పుడు అబద్ధాన్ని మనం జయించితే ఇంకొకటి కాసుకొని ఉంటుంది, దాన్ని కూడా మనం ఏం చేయాలా? జయించాలి. ఇంకో దాన్ని అట్లా ఒక్కొక్కటి మనం జయించుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాస్తూ ఏం చేసినాడు? జయించువానికి ఇది ఇస్తాను, జయించువానికి ఇది ఇస్తాను, జయించువానికి ఇది ఇస్తాను అని 7 సంఘాలకు చెప్పినాడు. జయిస్తేనే ఆ బహుమానం ఉంది, జయించకుంటే ఏం లేదు. ఇప్పుడు జయించాలంటే మనం ఏం చేయాలి? హృదయంలో నొచ్చుకోవాలంటే అది మనకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ నరులు ఏమైనారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినారు. అది దేవునికి తెలిసింది కాబట్టి ఆయన ఏం చేసినాడు? నొచ్చుకున్నాడు. అట్లా ఇప్పుడు మనం చేసినది ఏంటో దేవునికి వ్యతిరేకంగా అది నాకు తెలీదు. అంటే మీరు చెప్పండి బ్రదర్, వరుసగా 10 పాయింట్లు అవి మేము ఒప్పుకుంటాం అంటే అది సరైంది కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఒక 10 పాయింట్ నేను రాసుకొని వచ్చి చెప్తా, ఈ విషయంలో అన్నీ చెప్తా. మీరు ఆ 10 పాయింట్లలో ప్రభువా దీంట్లో నేను రైటే ఉండా, దీంట్లో తప్పు ఉండా, దీంట్లో తప్పు, దీంట్లో రైట్, ఒక 10 పాయింట్లలో 5 పాయింట్లన్నా తగులుతాయి కదా. అంటే ఊరికే 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి మనకు తగులుతుంది కదా. దాంట్లో మనం సరి చేసుకొని అయిపోయింది, ఇంకా నేను కడిగేసుకున్నా, ఈ సంవత్సరం అంతా అయిపోయింది, కడిగేసుకున్నా అంటే కుదరదు. ఆ 10 పాయింట్ల కంటే నీ హృదయం నీ మీద ఏదైతే దోషారోపణ చేస్తూ ఉందో దాన్ని నువ్వు ఒప్పుకోవాలి, దాని గురించి నువ్వు సంతాపం పడాలి, దాని గురించి నీవు ఏడవాల, దాని గురించి నీవు హృదయంలో నొచ్చుకోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఏమని? ప్రభువా, నేను ఈ విషయంలో పొరపాటైనాను, తప్పిపోయినాను, నన్ను క్షమించు అని. సరే, చాలా విషయాలు ఉన్నాయి. అంటే మనిషి తప్పులు పట్టడం ఈజీనా కష్టమా? చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తప్పు నేను చూపిస్తా. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అయినా కానీ చూపిస్తా. ఎట్లా? తప్పులు పట్టడం ఈజీ కాబట్టి. అర్థమైందా? మాయ్ ఏంటి అట్లా కూర్చున్నావు, ఇట్లా కూర్చో అట, జస్ట్ అట్లా చెప్పిన, అంటే తప్పులు అట్లా పట్టొచ్చు అన్నదానికి చెప్తున్నా, భయపడద్దండి. అట్లా ఈజీగా తప్పు చెప్పడం అంటే ఈజీ, చెప్పడం, దాన్ని సరి చేసుకోవడం, అలాగూ జీవించడం అనేది కష్టం. ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పేది ఈజీ, నేను కూడా అట్లే వచ్చి కూర్చుంటే ఏం ప్రయోజనం? ఇక్కడ నుంచి చెప్పి అక్కడ వచ్చి కూర్చుంటే. అర్థమవుతుంది నా పాయింట్, నా మైండ్ అట్లా. ఇప్పుడు మారు మనస్సు అంటే మన మనస్సును ఏం చేయాలా?
మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఒకే రోజు మన దేవదూతలం అయిపోం. అది మళ్ళా అక్కడ కూడా పొరపాటు అవుతారు. ఒకే రోజు మనం దేవదూతల మాదిరి వైట్ అండ్ వైట్ వేసుకుంటే దేవదూతలం అయిపోం. ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. అది మారు మనసు అనేది అంటే రోజు మన జీవితంలో రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే జీవితం అనే ప్రయాణంలో పోతా ఉంటాం కాబట్టి ఎక్కడో చోట ఇప్పుడు దేవుని శక్తి ఎంత పనిచేస్తూ ఉందో ఈవిల్ స్పిరిట్ సాతాను యొక్క శక్తి కూడా అంతే ప్రభావంగా పనిచేస్తూ ఉంది. ఎందుకు? దేవుడు మనల్ని కట్టాలని, సాతాను ఏం చేయాలని? మనల్ని పడగొట్టాలని. ఎక్కడ ఈ వ్యక్తి పడిపోతాడు, ఎక్కడ ఈ వ్యక్తి బెండ్ అవుతాడు అని సాతాను చూస్తూ ఉంటాడు. వాడు మనల్ని ఏం చేస్తాడు? పడగొడతాడు. ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్తాను చాలు. ఇప్పుడు ఈ 3 పాటలు మనం పాడుకున్నాం కదా, ఆ 3 పాటలు బాగా మనస్ఫూర్తిగా మనం పాడితే అదే ఒప్పుకోలు. ఇంకేం ఒప్పుకోలు, మెసేజే అవసరం లేదు. మన సియోని గీతాల్లో నువ్వు ఏ మెసేజ్ అన్నా చెప్పు, ఆ మెసేజ్కి తగ్గ పాట ఉంది. ఎంత నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి మెసేజ్ చెప్పు, ఆ మెసేజ్కి కూడా ఏముంది? ఒక్క చరణమన్న ఒక పాట ఏదో ఒకటి కలిసి ఉంటుంది. నువ్వు ఏ మెసేజ్ అన్నా చెప్పు. అంటే దేవుడు అట్లా వాళ్ళని ప్రేరేపించి రాయించినాడు ముందే. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తా. అంటే ఆ విషయంలో అందరం తప్పిపోయినాం. నేను కూడా ఇంక్లూడింగ్ మీ. నేనేం పెద్ద పరిశుద్ధనంటే అంత పైనుంచి దిగొచ్చినేవని కాదు. నేను కూడా మనిషిని మీ మాదిరే. ఇప్పుడు అందరి తప్పు పట్టాలంటే, నన్ను కూడా ఇంక్లూడింగ్ మీ తప్పు పట్టాలంటే డిజిటల్ మీడియా లేదా మొబైల్ విషయంలో మన హృదయం ఎంత నొచ్చుకుంటే, ఎంత మనం సంతాపడితే, ఎంత మనం బాధపడితే అంత మంచిది. ఈ మాట నేను ఊరికి చెప్పడం లేదు, చాలా బాధ ఉంది లోపల. ఎంత టైం అయిపోతుందనేది మనకు తెలియడం లేదు. స్క్రోల్ చేస్తూ ఉంటే అవి పైకి పోతూనే ఉంటాయి, మన కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం చూస్తున్నామో తెలీదు. అది నా జీవితానికి అవసరమా అనవసరమా అనేది కూడా తెలీదు. నేను విశ్వాసినా అవిశ్వాసినా అనేది కూడా తెలీదు. అంటే ఆ మైండ్లో మనం పడిపోతే మొబైల్లో ఇంకా వేరే ధ్యాసనే ఉండదు. ఇప్పుడు మనం ఆ విషయంలో ఏం కావాలా? మారు మనసు పొందాలి. బ్రదర్, మేము మారు మనసు ఆల్రెడీ పొందినాం, బాప్తిసం కూడా తీసుకున్నాం అంటారేమో. తీసుకున్నా ఈ విషయంలో మనకేం కావాలా? మారు మనసు. అంటే ఇది నేను ఊరికే ప్రైమరీగా ఓవరాల్గా చెప్తున్నాను. ఇంకా దేవుడు మనకు హృదయంలో ఏదైతే దోషారోపణ చేస్తున్నాడో దాన్ని కూడా మనం ఒప్పుకోవాలా. కానీ ఇది ప్రాముఖ్యమైనది ఇప్పుడున్న దినాల్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎంతమంది తల్లిదండ్రులు సెల్ ఫోన్ చూపించకుండా వాళ్ళ పిల్లలకు అన్నం పెడుతున్నారో నాకు తెలియదు. మీరు పెడుతున్నారా? వెరీ గుడ్, మంచిది. అంటే సెల్ ఫోన్ లేకుండా ఉంటే అట్లా పెట్టడం కాదు, సెల్ ఫోన్ ఉండి చూపించకుండా పెట్టడం. సెల్ ఫోన్ ముందర ఉంటే పిల్లలు ఏం చేస్తారు? ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఇప్పుడు ఆ అంకుల్ గురించి కాదు నేను చెప్తున్నది, మామూలుగా జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంట్లో మొబైల్ ఉండి మీరు చూపించకుండా పెట్టగలగాలి. మొబైల్ చిన్న మొబైల్ అంటే కీప్యాడ్ మొబైల్ ఉంది కాబట్టి వాడు ఎట్లాగా దాంట్లో ఏం చూడలేడు కదా. చూడలేడు కాబట్టి భోజనం పెట్టడం ఈజీ. ఇంకా ఏం దానికి మొబైల్ వాడు అడగడు, మనం ఇయ్యలేం. అట్లా కాదు, మొబైల్ ఉండి మనం చూపించకుండా పెట్టగలగాలి. మొబైల్ ఎప్పుడు వచ్చింది?
10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. ఈ మధ్య అంటే ఫస్ట్ కీప్యాడ్ వచ్చింది. మళ్ళీ తర్వాత తర్వాత ఈ ఆండ్రాయిడ్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడుండే ఈ జనరేషన్‌లో మొబైల్ అనేది చాలా ఏలుబడి చేస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? మనిషినే ఏల్తా ఉంది. ఇంతకుముందు డైరెక్ట్ పాపాలు అంటే లైక్ దొంగతనాలు, వ్యభిచారాలు ఇట్లాంటి పాపాల చేత మానవుడు ఏలబడతా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ పాపం. ఇందాకేం చెప్పినారు మీరు? విగ్రహారాధన లేదని చెప్పినారు కదా! చాలా చాని కానీ మీకు ఇష్టమైన వీడియోస్ చూస్తారా సెల్‌లో? చూడరా? చూస్తారు కదా! అది కూడా విగ్రహారాధనే. కొంతమందికి చెప్తా ఉంటారు, ఇది నాకు ఇష్టమైన వీడియో బాగుంది అని. మనం ఇతరులకు చెప్తా ఉంటాం. అంటే అది నాకు ఇష్టం, చాలా ఇష్టం అని చెప్తా ఉంటాం కదా! అది కూడా విగ్రహారాధనే. అంటే దేవునికి వ్యతిరేకమైన పని. దేవుడు ద్వేషించే పాపాల్లో 2 ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన. రెండోది వ్యభిచారం. అంటే పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి. అంటే వాటికంటే గొప్ప పాపం ఒకటి ఉంది. అవి దేవుడు వ్యతిరేకించే పాపాల్లో 2. అంటే వాటికంటే గొప్ప పాపం ఒకటి ఉంది. అది వేషధారణ. ఏంటి? వేషధారణ. ఇప్పుడు ఇంక చాలా విషయాలు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే కానీ మనం ఈ ఒక్కటి ఏంటి మొబైల్ విషయంలో దేవుని కంటే మనం ఏ స్థానం ఇస్తా ఉన్నాం? మనం మొబైల్కు లక్షలు పెట్టి ఉండొచ్చు, అంటే దేవుని కంటే అది లక్ష్యం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఈ ఈఎంఐ సిస్టమ్ అనేది ఏదో వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఫ్రీ, ఏం డబ్బులు కట్టకుండా మనం మొబైల్ తెచ్చుకోవచ్చు. ₹1 కట్టాల్సిన పనిలే. అంటే తెచ్చుకోవద్దని చెప్పలే, దాన్ని వాడుకోవద్దని చెప్పలే. టెక్నాలజీ మనం వాడుకోవాలి, అది మనల్ని వాడుకోకూడదు. టెక్నాలజీని మనం వాడుకోవాలి కానీ టెక్నాలజీ మనల్ని వాడుకోకూడదు. అంటే మన సమయాన్ని అది వేస్ట్ చేయకూడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఇట్లా రాత్రి అంతా చెప్పమనే చెప్తా. అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఇశ్రాయేలీలు పాపం చేసినారు. వాళ్ళను దేవుడు 40 ఏండ్లు పరీక్షించినాడు. ఏమని? వీళ్ళు నన్ను వెంబడిస్తారా, తిరిగి లోకం వైపు చూస్తారా, లేదా ఐగుప్తు వైపు చూస్తారా? వాళ్ళు ఎక్కడ చూసినారు? ఐగుప్తు వైపే చూసినారు. దేవుని కంటే వాళ్ళు సుఖానుభవాన్నే ఎక్కువ ఇష్టపడినారు. కొద్ది దూరం వెళ్తే ఆ కనాను దేశంలో ప్రవేశిస్తారు, కానీ ఆ భాగ్యాన్ని ఏం చేసినారు? కోల్పోయినారు. ఎందుకు? లోకం వైపు చూసినారు. అక్కడ మాకు 3 పూట్ల ఒరే వాళ్ళు కష్టపెడుతున్నారా మిమ్మల్ని, పొద్దున 6కు పోతే సాయంత్రం 6 వరకు పని చేపించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఇనుప కొలిమిలో నుంచి నేను తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు పని చేపిస్తే చేపిస్తుర్లే, మాకేం చేస్తున్నారు? 3 పూట్ల బాగా అన్నం పెడతా ఉన్నాయి. ఈడ ఇదేందో చవిచారం ఏం లేదు, రుచి పచి ఏం లేదు, చప్పగా ఉన్నాయి అని చెప్పిన. అంటే మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే ఆడ వారానికి ఒకసారి చికెన్ కూడా పెడతా, అంటే మన భాషలో చెప్తే వారానికి ఒకసారి చికెన్ కూడా పెడతా ఉన్నారు, మాంసం పెడతా ఉన్నారు, అది పెడతా ఉన్నారు, ఇది పెడతా ఉన్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు. ఒరే నేను అక్కడ మీరు ఇబ్బంది పడతా ఉండి మొరపెట్టింటేనే కదా అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చిన. మళ్ళీ మీరు అక్కడికే వెళ్ళాలి. మీ మనసులో వాళ్ళు రాయబడింది, వాళ్ళ హృదయాలలో అంటే మనసులలో వాళ్ళు ఐగుప్తునకు పోగోరిన వారై అని. అంటే వారు శరీరకంగా కనాను వైపు నడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడుందంట? ఐగుప్తులోనే ఉంది.
వాళ్ళ హృదయం ఐగుప్తు వైపే ఉంది. వాళ్ళు దేవుడు విడిచిపెడితే టర్న్ బ్యాక్ అని వెంటనే వెనక్కి పరిగెత్తేటట్టుగా ఉన్నారు. మన పరిస్థితి కూడా అట్లే ఉంది. అంటే కనిపించే కాదు, పైకి మనం మందిరానికి వస్తున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, పైకి బాగా భక్తిగల వారంగా ఉన్నాం. కానీ మన హృదయంలో దేవునికి మనకు చాలా దూరం ఏర్పడతా ఉంది. అది ఎట్లా? మనకు తెలియకుండా, మనకు తెలిసి కాదు. నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతున్నావన్న విషయం నీకే తెలియదు, నాకే తెలియదు. అంత కుయుక్తిగా, అంత అసూయ చేత సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మనల్ని ఏం చేస్తున్నాడు? దూరం చేస్తా ఉన్నాడు. నేను చెప్పేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు బాగా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. అంటే అట్లనే మనకు కష్టమైంది కదా, చాలా సింపుల్. దేవునికి మనకున్న సంబంధం ఎప్పుడైతే యేసయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని మనం చెప్పింటాం కదా ఫస్ట్ రోజు, అంటే యేసు ప్రభుని గురించి విన్న ఫస్ట్ రోజు చెప్పింటాం కదా, అప్పుడు మనకు దేవునికి సంబంధం ఏర్పడింది కదా. ఆ సంబంధం స్టార్టింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది. అప్పుడు టీవీలు ఉండేవి కదా, టీవీలు పెడితే ఇంట్లో ఎవరైనా ఒక్కరు రక్షింపబడి ఉంటే ఇంట్లో సినిమా పాట వస్తే ఏం చేసేవాళ్ళం? బయటికి వెంటనే వెళ్ళిపోయాం. బాబా వినకూడదు వినకూడదు, ఇవి వింటే అవే మైండ్లో ఉంటాయి, మళ్ళీ బయటకు పోతే అవే పాటలే వస్తూ ఉంటాయి అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలోకే వచ్చింది. అసలు పాపం చేస్తున్నామని కూడా మనకు తెలీదు. అక్కడ ఉండేది వీడియో వేరు, ఆ ప్లే అయ్యే మ్యూజిక్ వేరు. చాలా బాగా గమనించండి. నేను ప్రాక్టికల్గా కూడా చూపించచ్చు, కానీ ఇది మందిరం కాబట్టి మనం అటు చేయలేం. మొబైల్లో మనం అంటే షార్ట్స్లో కానీ లేదా ఏదైనా వీడియో మనం పెడితే దాంట్లో వచ్చే కంటెంట్ వీడియో వేరే ఉంటుంది, దాంట్లో వచ్చే మ్యూజిక్ వేరే ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ వీడియో నిన్ను ప్రభావం చేయదు, ఆ మ్యూజిక్ నీ మైండ్లోకి పోతుంది. ఇంకోసారి ఆ మ్యూజిక్ విన్నావు అనుకో, వెంటనే అదే గుర్తొస్తుంది. అట్లా 2-3 సార్లు లేదా ఒక 5-6 సార్లు ఒక మనిషి ఒకే దాన్ని మళ్ళీ వింటే అది మనకు ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడైనా ఎప్పుడైనా నేను ఒక మొబైల్లో ఒక మ్యూజిక్ ఏదైనా సినిమా పాట ప్లే చేసినానంట, మీరు కూడా అంటారు అనరా? ఎందుకు? అది ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి, అంటే అంతకుముందు కొన్నిసార్లు విన్నారు కాబట్టి. అంటే మనం విశ్వాసులమే కదా, దేవుని నమ్ముకున్నాం, దేవుని కోసం జీవిస్తూ ఉన్నాం. కానీ ఎట్లా వచ్చింది? మనకు తెలియకుండానే మనలోకి పాపాన్ని సాతాను చొప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నుంచి ఈ సంవత్సరం మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. ఇంకా కొన్ని గంటలు, అంటే 1 గంట ఉంది. ఆ గంటలో మనం తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం చేసుకోవాలా? ఒకవేళ అంటే నువ్వు మొబైల్ చూడకుండా ఆ విషయంలో నువ్వు పొరపాటు లేకుండా ఉంటే ఏం ఇబ్బందిలే. వేరేది ఏదైనా నీ హృదయం నీకు దోషారోపణ చేస్తే దాన్ని ఒప్పుకో. లేదు మొబైల్ విషయంలోనే ఉంటే గనక అప్పుడు నువ్వు చెప్పు, ప్రభువా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, పడిపోతున్నాను, మాటికి నాకు తెలియకుండానే నాలోకి పాపం ప్రవేశిస్తూ ఉంది. పౌలు అంటాడు కదా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదో అది చేస్తా ఉన్నాను. ఇప్పుడు మామూలుగా విశ్వాసులంగా మనం ఏం చేయాలా? దేవుని గురించి తలంచుకోవాలి. హెబ్రీ పత్రికలో అదే రాయబడింది, ఆయనను తలంచుకొనుడి అని, యేసు మీద లక్ష్యం ఉంచండి అని. ఇప్పుడు ఆయన్ను తలంచుకోవాల్సిన మనము దేన్ని తలంచుకుంటున్నాం? దేన్ని ఒకటి తలంచుకుంటామంటే ఏ సమస్య ఉండదు. ఏం తలంచుకోకుండా ఖాళీగా ఉంటేనే సమస్య. ఏం సమస్య అది? ఇట్లా సాతాను మనల్ని ఏదో ఒక దాన్ని వాడుకొని మనలోకి
పాపాన్ని నిదానంగా స్లో పాయిజన్ అని విన్నారు కదా, స్లో పాయిజన్ తెలుసా? అది సేమ్ అట్లనే. స్లో పాయిజన్ ఇస్తే ఒక్క రోజులో మనిషి చనిపోడు. ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది చనిపోయేసరికి. ఎట్లా చనిపోయినాడో కూడా తెలీదు, డౌట్ రాదు. సేమ్ అదే రీతిగా సాతాను మనకు ఏం చేస్తున్నాడు, రోజుకు ఎక్కిస్తా ఉన్నాడు. అట్లని ఇప్పుడు మొబైల్ అంటే, మా ఇంట్లో మొబైల్ లేదు బ్రదర్, టీవీ ఉంది, మా వాడు ఇంత పెద్దది తెచ్చినాడు అని చెప్పొచ్చు. అది కూడా ఒక సాతాను పరికరమే. మీ ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉన్నా అది నీకేం ఘనత కాదు, అది నీకు ఏమంటారు, ప్రమోషన్ ఏం కాదు. నువ్వు చెప్పుకోవడానికి మా ఇంట్లో ఇంత పెద్దది అని చెప్పుకోవచ్చు అంతేగాని దాని ద్వారా నీకు ఆత్మీయంగా కలిగే మేలు జీరో, ఏం కలగదు. నువ్వు లక్షలు పెట్టి తెచ్చినా వేస్ట్. అంటే అట్లని నేను టీవీకి వ్యతిరేక నేను కాదు. టీవీలో ఏదైనా న్యూస్ వస్తే సమాజంలో ఏం జరుగుతూ ఉందో మనం తెలుసుకోవచ్చు, తప్పు లేదు. అట్లని సీరియల్స్కు అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇంకా ఈ ఈ ఏంటి జోక్స్, ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చినాయి జోక్స్ గురించి. వాళ్ళ జీవితాలు అంటే కొన్ని టెస్ట్ మనీస్ నేను విన్నాను. అట్లా చేసే వాళ్ళ జీవితాలు చాలా బాధాకరంగా ఉన్నాయి వాళ్ళ మనసు లోపల. కానీ వాళ్ళు డబ్బుల కోసం ఏం చేస్తున్నారు, నవ్వించడానికి యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. అది యాక్టింగ్, రియల్ కాదు. సరే, మనం ఏదైతే దేవుడు మనకు చెప్తా ఉన్నాడో ఆ విషయంలో మనం ఏం చేయాలా, మన హృదయాన్ని ఏం చేయాలా? దేవుడు ఏం చేసినాడు? సంతాపపన్నాడు, అంటే బాధపడినాడు, లోపల హృదయంలో నొచ్చుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఏ విషయం అయితే దేవుడు మనతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా చెప్తా ఉంటాడు. నువ్వు రక్షణ పొంది యేసయ్య నేను పాపిని అని చెప్పి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో చెప్తా ఉంటాడు, ఇది నువ్వు చేర్చినది, ఈ విషయంలో నువ్వు తప్పిపోయినావు, ఈ విషయంలో నువ్వు తప్పిపోయినావు, కాబట్టి ఒప్పుకో అని చెప్తా ఉంటాడు. నువ్వు ఒకవేళ బయటికి ఒప్పుకోలేని పాపం అయితే ఏం ఒప్పుకోవద్దు. అంటే ఇట్లా ఒప్పుకుంటే వీళ్ళు ఏమని అనుకుంటారేమంటే, లోపలే ఒప్పుకో, దేవుడు వింటాడు, మనుషులు వినాల్సిన పని లేదు. ఒప్పుకోమన్నారు కదా అని ప్రభువా నేను అది చేసిన ఇది చేసిన అని ఇక్కడ చెప్పినామంటే ఏమనుకుంటారు అందరూ, ఓయమ్మా ఈ అన్న ఇట్లా ఇంతవాడా, అమ్మా ఫస్ట్లో కూర్చునే మంచివాడు అనుకోంటిమే, ఈ యొక్క ఇట్లాడిదా అని అనుకుంటారు మనుషులు. ఖచ్చితంగా అది మనిషి స్వభావం. కాబట్టి ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటే మాత్రం ఏం చేయొద్దు, బయట ఒప్పుకోవద్దు, హృదయంలో ఒప్పుకో, ప్రభువా నేను ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నా, ఇంతవరకు పొరపాటు చేసిన, నన్ను క్షమించని చెప్పు. ఒకవేళ బయటికి చెప్పగలిగింది అయితే ఖచ్చితంగా చెప్పు. ఎందుకంటే నీలాంటి అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మా ఆ సిస్టరే ఒప్పుకుంది, నేను ఒప్పుకోకుంటే ఎట్లా అని వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. లేదా ఆ బ్రదరే ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకోకుంటే ఎట్లా అని ఒప్పుకుంటారు. దీంట్లో పెద్ద చిన్న ఏం తేడా లేదు. దేవుని దగ్గర మనం అందరం సమానం. పాపం అనేది చిన్నది పెద్దది మీడియం పాపం అట్లా ఏం లేదు. పాపం చిన్న పాపమైనా అది పాపమునకు వచ్చి జీతం, చిన్న పాపానికి చిన్న మరణం, పెద్ద పాపానికి పెద్ద మరణం అటుందా? ఏం లేదు. అన్ని దానిలకు ఒక్కటే శిక్ష, మరణం. మరణం అంటే మనం దేవుని నుంచి దూరం అయిపోవడమే మరణం. కాబట్టి ఇప్పుడు మళ్ళా తిరిగి ఏం చేయాలా, ఈ సంవత్సరం అంతా ఎక్కడైనా లేదా మన హృదయం మన మీద ఏదైతే దోషారోపణ చేస్తాం, మన మనస్సాక్షి ఏదైతే దోషారోపణ చేస్తూ ఉందో, ప్రభు ఒకవేళ మనకు గుర్తు రాకుంటే చెప్పండి. ఇందాక ఫస్ట్లో నేనేం చెప్పిన, ఏదో ప్రశ్న అడిగినా కదా, ఏమడిగినా, ఫస్ట్ పాట ఏంటి అని అడిగిన. అప్పుడు మీరు అందరు షాక్ అయినారు, ఏంది బా ఈయన ఇంత ప్రశ్న అడిగినాడు, ఇంతవరకు ఎవరు అడగలేదే కదా, బ్లాక్ అయిపోయినారు. మళ్ళీ ఎవరో అంకుల్ చెప్పినాడు కదా పాట, చెప్పిన తర్వాత ఏమైంది, మన మైండ్లో అన్నీ ఓ ఇది కదా అని వచ్చింది వెంటనే కదా.
అట్లా దేవుని దగ్గర కూడా మనం కూర్చొని, ప్రభువా నాకు చూపించు నాయన, ఏ విషయంలో నేను పొరపాటైనాను అంటే ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. ఆయనకు వ్యతిరేకమైంది మనలో ఏది లేకోకుండా చేస్తాడు. అట్లా అట్లాంటి ఒప్పుకున్న వ్యక్తుల్లో దావీదున్నాడు. దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నా హృదయానుసారుడు అని చెప్తాడు. ఎవరు? ఇప్పుడు మనం ఒప్పుకుంటే, అంటే హృదయపూర్వకంగా మనం ఒప్పుకుంటే, దేవుడు నిన్ను గూర్చి మనందరి గూర్చి కూడా అట్లే చెప్తాడు. నా హృదయానుసారుడు. నేను ఎట్లా నొచ్చుకున్నానో, అంటే పాపం విషయంలో నేను ఎట్లా బాధపడినానో, నేను ఎట్లా దాని నుంచి దూరమైనానో, వ్యతిరేకించినానో, ఈ వ్యక్తి కూడా అట్లా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈయన నా హృదయానుసారుడు అని మన గురించి చెప్పాలి. ఎప్పుడు? ఒప్పుకున్న తరువాత. ఒప్పుకోక ముందు చెప్పడు. ఒప్పుకోక ముందు చెప్తే ఏమని అర్థం? మనము దేవుడు కూడా పాపే అని అర్థం. అర్థమైంది? ఒప్పుకోక ముందు దేవుడు చెప్పడు. ఒప్పుకున్న తరువాత అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి అలా కనికరం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. అలాగూ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకొక గంటలో 2024 సంవత్సరం ముగించి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాం కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక ఉద్దేశంతో వచ్చినాం. దేవుడు నడిపించినాడు. గడిచిన సంవత్సరం అంతా నేను ఏం చేశాను అనేది మనకే తెలుసు. వేరేవాడు వచ్చి నీకు ఏలేదు చూపించాల్సిన పనిలే. ఒక వ్యక్తి ఒక దొంగతనం చేసినాడు. దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కినాడు. వాడిని తీసుకొని పోయినారు. బాగా నలగొట్టినారు వాడిని. బాగా నలగొట్టిన తర్వాత, ఏయ్ దొంగతనం చేసినావా? లేదు సార్. వాడు లేదు సార్, అస్సలు చేయలే. ఇంకా కొట్టినారు బాగా. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఇదే, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? లాఠీ చార్జ్ పెట్టుకొని కారం పొడి తీసుకొచ్చి వానికి టార్చర్ చేసి ఒప్పించేంత వరకు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ దేశాల్లో బుల్లెట్ పెడతారు. ఈడ చేతులు వెనకలు పెట్టి ఏం చేస్తారు? బుల్లెట్ పెడతారు. ఈడ పెడతారు గన్ను. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? సార్ నేనే సార్ చేసింది, నేనే తప్పు చేసిన సార్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మేము గన్ను పెట్టాం మేము ముందర. ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకుంటావా ఒప్పుకోవా? అది కాదు. మనస్సాక్షికి కల్మషం ఎక్కడుంది? దోషం ఎక్కడుంది? దేవుని గుణం ఎలాంటిదంటే, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడంట. ఎట్లా అంటాడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల. సిలువలో ఏం పలికినాడు తెలిసిన ఆయన? తండ్రి వీరు ఏం చేయొచ్చున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కానీ అతిక్రమం అంటే ఏంది? పాపం అంటే ఏంది? అతిక్రమం అంటే ఏంది? పాపం అంటే తెలియకుండా చేసేది పాపం. తెలియకుండా చేసేది పాపం. అతిక్రమం అంటే తెలిసి తెలిసి వాంటెడ్గా ప్లాన్ చేసుకొని చేసేది అతిక్రమం. ఇప్పుడు మన మనస్సాక్షికి తెలుసు నేను ఎన్ని ప్లాన్ చేసుకొని పాపం చేసినాను అని. ఎంతమందికి గుంతలు తవ్వినానో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టినానో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? దేవుని సన్నిధి పోయి, ప్రభువా తప్పు అయిపోయింది, ఇంక దాని జోలికి పోను.
కుక్క ఏం చేస్తుంది? ఒకసారి ఒకసారి వాంతికి చేసుకున్నాక మళ్ళీ పోయి తింటుంది. అది పంది ఏం చేస్తుంది? కడగబడిన పంది మళ్ళా పోయి ఒడిదులో పడుతుంది. ఇప్పుడు మనం అందరము ఒక గుంటలో పడినాం. గుంట ఏం గుంట? జిగట గల దొంగ ఊబి, దాంట్లో పడినాం. ఇదే ఇదే అది ఇదే. దీని నుండి నేను ఎన్నోసార్లు తప్పిపోయినా. కొట్టు, చూస్తా ఉండు. కనపడుతుందా? టైం కనపడుతుందా? అంతెందుకు, చిన్న పిల్లోళ్ళు వాళ్ళకు కూడా ఇది అలవాటు చేస్తున్నాం. నాకు తెలిసి డిగ్రీ వరకు నోకియా 1100 సెల్. అప్పుడు ఏం తెలియవు ఇవన్నీ. ఇది యాడి తీసిపోతుందంటే దీంట్లో పడితే అది లేయడానికి ఇంకా అసాధ్యం. ఇంకా వాడిని బలవంతం చేత లేపాల్సి వస్తుంది. రారా నాయన, తిందురారా, అన్నం తిందురారా అని. టైం ఎంతరా, నువ్వు చేసేది ఏందిరా, నువ్వు చేసే పని ఏంది అని. మ్యాక్సిమం ఒక డిసైడ్ చేసుకోవాలా, ఇది పక్కన పెట్టేసుకోవాలి ఈ సంవత్సరం నుంచి. ప్రభా, దీంట్లో పడి నేను చాలా పొరపాటు జరిగిపోయిందని. మనిషి అతిక్రమం ఎట్లా జరుగుతుందంటే, చూసేదాన్ని బట్టి పాపం లోపల పోతుందంట. ఏమైతే చూస్తామో, చూసేదాన్ని బట్టి, కన్ను చూసిన దాన్ని బట్టి హృదయంలోకి పాపం పోతుందంట. దేన్ని బట్టి? న్యూస్ పేపర్ని బట్టి, టీవీని బట్టి, సెల్ ఫోన్ను బట్టి. ఏమవుతుంది? కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఉండలేవా? మంచి వాటిని గ్రహించలేము. ఇప్పుడు ఈ మధ్య చెడ్డవే లోపలికి వెళ్ళిపోతున్నాయి బాగా తొందరగా. కాబట్టి మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. అందరం ఏం చేద్దామంటే, ఇంకొక గంటనే ఉంది అంతే. ప్రభువా, ఈ సంవత్సరంలో నేను ఏం పొరపాట్లు చేసినానో, ఏమైతే తెలిసి చేశానో వాటిని దయచేసి నన్ను క్షమించు ప్రభువా. నీ మనస్సు పూర్తిగా నువ్వు ఒప్పుకుంటే, హిజ్కియాకు దేవుడు దర్శనం వచ్చి, ఏదో హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, జాగ్రత్త, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకోకపోతే ఇంకా ఛాన్స్ లేదు, టైం లేదు. ఇంకా నీకు వచ్చే ఒక సంవత్సరంలో అడుగు పెడతావో అడుగు పెట్టలో కూడా నీకు తెలియదు. నువ్వు ఎన్ని గంటలు జీవించాలనో, ఎన్ని నిమిషాలు బ్రతకాలనో, ఎన్ని గంటలు ఇక్కడ భూమి మీద ఉండాలనో అంతా దేవుడు ఒకటి రాసి పెట్టాడు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. ఇప్పుడు జీవిస్తున్నామంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత. దయచేసి అందరము మోకరించి ఏం చేద్దామంటే, ప్రభువా, అందరికీ సమయం ఇద్దాం. ప్రభువా, నేను నీ ఎదుట చాలా పొరపాట్లు చేశాను, నన్ను క్షమించు. నీ మనస్సాక్షికి కల్మషం, నీ మనస్సాక్షికి దోషం ఎక్కడుందో ఆ దోషం దేవుని దగ్గర ఒప్పుకో. మనుషుల దగ్గర కాదు. ప్రభువా, నేను పాపాత్ముడిని, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం ప్రభువా? నేను పాపాత్ముడిని ప్రభువా, నా కాళ్ళు గడగద్దు అంటాడు పేతురు. ఏమంటాడు పేతురు? నేను ఘోరమైన పాపాత్ముడిని ప్రభువా, నా పాదాలు నువ్వు గడగడం ఏంది ప్రభువా? ఆయన కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన దగ్గరికి రా, ఈరోజు రాత్రి క్షమించేస్తాడు. ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును. క్షమించి పరిశుద్ధునిగా చేస్తాడు ఆయన నిన్ను. క్రిస్టల్ క్లియర్గా గడుగుతాడు, మామూలు గడగడు ఆయన. కడుగు, ఒప్పుకో, కడుక్కో. మరణం అవుతున్నావు, హిజ్కియాని ఇంటిని చక్కబెట్టుకోకపోతే ఇంకంతే, మరణమే నీకు అంటే. అప్పుడు ఏడ్చి పశ్చాత్తాపడి గోడ వైపు తిరిగి, అమ్మో ప్రభువా, చచ్చిపోతావు స్వామి అని చెప్పి అప్పుడు మేలుకున్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు వాయిదా వేసుకుంటావు? ఎన్ని సంవత్సరాలు జిగటగల దొంగ వీపులో దాన్నే పట్టుకొని పోతా ఉంటావు? పోవద్దు, లేయి, మేలుకో, ఆలోచించుకో, తీర్మానం చేసుకో. ప్రభువా, క్షమించు నాయన, నన్ను కడుగు, నన్ను పవిత్రునిగా చేయి.
అందరం మోకరించి ఏం చేస్తామంటే అందరికీ సమయం ఇస్తాం. దయచేసి మోకరించి దేవుని సన్నిధిలో ఎవరు ఇటు అటు చూడొద్దు. నిద్ర వస్తుంటే బయటికి పోయి అట్లా అట్లా నీళ్లు ఉన్నాయి, బయట ట్యాప్ ఉంది, అట్లా పోయి కడుక్కొని రండి. అర్థమవుతుందా? పోయేసి రండి. అందరూ మోకరించండి. మోకరించిన తర్వాత బ్రదరు, సహోదరుడు, సహోదరి ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. కొద్దిసేపు ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాపములు, మన హృదయం తేలిక చేసుకోవాలా. ప్రభువా, అందుకుగానే నేను వచ్చినాను ఇక్కడికి. ఈ సంవత్సరం అంతా ఏవేవో జరిగిపోయినాయి, క్షమించు నాయనా. నాకు ఇంకొక తరుణం ఇచ్చినావు ప్రభువా బ్రతకటానికి. నీకోసం జీవిస్తాను ప్రభువా, నా జీవము నువ్వు ఇచ్చిందే నాయన అని చెప్పి ఒప్పుకో. దయచేసి ప్రార్థనలోకి వెళ్తాం. దయచేసి ప్రార్థించండి, ఒక సహోదరుడు, ఒక సహోదరి. చేరివే